మీరు రాజకీయ పార్టీలు కూడా రాసినట్టు తెలిసింది. మరి ఎట్టగా ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు రాస్తే ఒప్పుకోరు కదా సాధారణంగా. తెలుగుదేశం పార్టీ రాస్తే మరి మాకు రాస్తావని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనొచ్చు. ఇట్లాంటిది మీరు అన్ని పార్టీలని సమానంగా చూసుకుని రాశారా? మనం చూసేది పాటకు న్యాయం చేస్తారా లేదా అని చూసి సార్ వాళ్ళు. ఓకే, పాటకు న్యాయం ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు సార్. నేను పాట గెలవాలనుకున్నాను అంతే సార్. ఏ పార్టీకైనా మనకు ఒక పాట పెద్దగా ఉండాలి, ఆ పార్టీలో ఆ పార్టీ పేరేంటి ఈ పాట గుర్తు రావాలి అని తప్పనితో చేసిన సార్. అది ఒక పార్టీ చేస్తే నల్గొండ గద్ర పాడిన పాట ఉందా మీది? ఇప్పుడు లాస్ట్ ఏపీ ఎలక్షన్లో అన్ని పాటలు వేసారు సార్. ఆ పాట ఏంటిది? నల్గొండ గద్ర పాడిన పాట జగన్ సార్ ఎజెండా సాంగ్ ఉంది కదా సార్. జెండాలు జత కట్టడం మీ ఎజెండా, జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా. అది నేను రాసి సార్. చంద్రబాబు సార్ది ఎల్లో సింగం, జూలు విప్పి దుంకినది ఎల్లో సింగం. చెరబెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బతికున్నడురా, ఆడబిడ్డలనే నిందించినరు, కార్యకర్తలనే వేధించినరు, ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్, జూలు విప్పి దుంకినది ఎల్లో సింగము, దరుసుకొని ఉరుకుతది రౌడీ సంగము. జై జై చంద్రన్న జై జై జై, నువ్వు ముందడుగై అన్న కోరమీ సమ్మలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటదిక ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదెవడన్నా ముందడుగై. మిమ్మల్ని ఎవరు సంప్రదిస్తారు ఈ పాటల విషయంలో? అది యాక్చువల్ అంతా అన్ని గద్దరన్న ద్వారానే నేను రాసిన సార్. అన్న నన్ను నమ్మడం గొప్ప అనుకుంటా. మన కట్ట సుధీర్ అన్న యాక్చువల్లీ నేను పొలిటికల్ సాంగ్స్ రాస్తాడు అని ఫస్ట్ నమ్మింది కట్ట సుధీర్ అన్న. బుల్లెట్ బండి తర్వాత పాపం అన్న నన్ను 6 నెలలు వెంటబడి నువ్వు రాయగలవు అన్నాడు. నేను రెస్పాండ్ అవ్వలే. అంటే నేను చెప్పిన కదా సార్, పాట అంటే నాకు భయం, దాన్ని న్యాయం చేస్తున్నా లేదని భయం. సో అన్ననేమో డైరెక్ట్ లోకేష్ సార్ రాయమన్నాడు. లోకేష్ సార్ లాంటి పెద్ద ప్రొఫైల్కి నేను మ్యాచ్ పాట రాస్తున్నావు రాయను అన్న భయపడి నేను అన్న ఫోన్లు ఎత్తలే 6 నెలలు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి సార్. ఎలక్షన్స్ వచ్చినాయి, బ్రదర్ ఇప్పుడన్నా రాయి బ్రదర్ అని అన్న వచ్చి కూర్చోబెట్టి కంటెంట్ ఇచ్చి నువ్వు రాయగలవు రాయన్నాడు సార్. అప్పటికి ఏమైందంటే అన్న నన్ను నమ్మిండు. చంద్రబాబు మన సార్ గద్దరన్న అంటే పొలిటికల్గా అన్న నన్ను నమ్మిండు, చేయి పట్టుకొని గద్దరన్న నడిపించిండు. మన రేవంత్ సార్కి బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే అనే పాట ఫస్ట్ సార్. అది అప్పుడు 3 రంగుల జెండా కంటే ముందు పెద్ద హిట్ సార్. అది 3 రంగుల జెండా ఎవరు రాశారు? ఇది చరణ్ రాసినది. చిన్ని చరణ్ గారు రాసిన అది పెద్ద హిట్ అయింది. అది పెద్ద హిట్ అయింది. దానికంటే ముందు ఇదే సార్. దానికంటే ముందు పెద్ద హిట్ ఇదే. అది ఎలక్షన్ లో లేచి అది పెద్ద హిట్ అయింది. దానికంటే ముందు ఇది అయింది సార్. ఇది ఒకసారి ఆలపించినది. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దరువుల మూతల కదిలొస్తుండమ్మో పులి బిడ్డ రేవంతు, కాంగ్రెసు జెండా బల్ బల్ ఎగిరేసిండంట అచల్ చల్, ఎదురెవడే ఉన్నా అబల్ బల్ ఎదురిస్తాడంట అచల్ చల్, సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట, కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు, ఈ రాక్షసి అంటుంటా సార్ పాట. అంటే కళాకారులకు ఈ పాట ఆ పాట అని ఏముండదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వృత్తికి న్యాయం చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే మనకు పలానా సార్, ఇప్పుడు మన చంద్రబాబు సార్ మనకు పాట మన పాటకు హీరో, ఆ కార్యకర్త ఎలా ఫీల్ అవుతాడు అనేది నా ఉద్దేశం సార్. ఆ కార్యకర్త ఎలా ఫీల్ అవుతాడని నా ఉద్దేశం. ఆ కార్యకర్త గుండె నిండిపోయే మాటలు, ఉర్రు తొలగించే బాణి, అడుగాపడకుండా వచ్చే బీటు, ఇది ఎప్పుడు పాట గెలుస్తుంది పొలిటికల్ గా నేను నమ్మే. సాధారణంగా తెలంగాణ స్లాంగే పడదు కదా మీకు. మరి ఏపీకి సంబంధించిన రాయాలంటే కొంత ఇబ్బందిగా పదాల పరంగా, అది ఆ ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారా? కొంచెం అంటే కొంచెం తెలంగాణ తగ్గించి రాసిన సార్ అంతే. అందులో తెలంగాణ ఫ్లో ఉంటది, కానీ కొంచెం తెలంగాణ మాటలు అర్థం కాని మాటలు ఉంటాయి కదా సార్, అవి తీసేసి రాసిన సార్. ఇప్పుడు సినిమా పాటలు రాయాలంటే కొంత కామన్ భాష రాయాలి, తెలంగాణ స్లాంగ్ మన పక్కన పెట్టి రాయాలి. బుక్ లాంగ్వేజ్ రాయాలి, మాట్లాడే భాష ఏపీలో మాట్లాడే భాష రాయాల్సి వస్తుంది. ఎక్కువ పాటలు అట్లాగే ఉంటాయి కదా, మరి అది రాయగలరా ఈజీగా? రాస్తారు సార్. అంటే కొన్ని పదాలు తెలియకపోవచ్చు కదా మీకు.
మీరు తెలంగాణలో పుట్టి పెరిగి ముఖ్యంగా మీరు మాట్లాడే రాసిన పదాలన్నీ ఎక్కువ తెలంగాణ ఉంటుంది సార్. అవును సార్, మాకు వచ్చిన భాషలోనే ఎక్కువ ప్రజెంట్ అవుతుంది. అంటే ఈ పదానికి పర్యాయ పదం అక్కడ ఏముందని ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. అంటే మనం యూట్యూబ్ లో చూసి శ్రీకాకుళం లాంగ్వేజ్ చూడాలి, అక్కడ మాటలు ఎట్లా మాట్లాడతారు, ఆ యాసను మనం మాక్సిమం టచ్ చేసేటట్టు ఉండాలి అన్నట్టు. అట్లాంటి సందర్భం ఈ పొలిటికల్ సైన్స్ రావాలి సార్. అదృష్టానికి తెలంగాణ లాంగ్వేజ్ ని యాక్సెప్ట్ చేశారు ఈ ఎలక్షన్ లో. అసలు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు అంత పవర్ఫుల్ పాట గద్దర్ గారి తర్వాత ఆ వాయిస్ లాగా ఈయన ఉండటం, ఇంకా అది గద్దర్ గారు ఇది ఇమేజ్ పడిపోయింది ఆయన మీద. అవును సార్. అంత ఆయన 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 అన్ని అంటే నార్మల్గా పాడగలడు, పవర్ఫుల్గా పాడగలరు సార్. కానీ గద్దరం లాంటి వాళ్ళు సినిమాలు పాడాలంటే ఇబ్బందేగా. అవును సార్, కొంత. అవును సార్, అదొక మైనస్. అంటే అదొక సోల్ సార్. అంటే నేను అదొక సోల్. అది అది అట్లా రికార్డ్ అయితేనే బాగుంటుంది సార్. సందర్భం కానీ సిచ్యువేషన్ కానీ అట్లే ఉండాలి సార్. అట్లా ఉంటేనే గద్దరన్న లాగా పాడితేనే బాగుంటుంది సార్. జనం వినడానికి. ఇది వరకు ఏంటంటే ఎర్ర సినిమాలు ఎక్కువ వచ్చాయి. ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఆ సినిమాలు ఎక్కువ తీసేవాళ్ళు. అలాంటి సినిమాలు ఉంటే మళ్ళీ గద్దరం లాంటి వాళ్ళకి వస్తాయి. నల్గొండ గద్దరికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. గద్దరన్న మెలోడీ బాగా పాడగలరు సార్, చాలా బాగా పాడగలరు. కానీ ఆయన లోపల ఒక ఈ యాంగిలే చూసారు, ఆ యాంగిల్ కూడా అద్భుతంగా పాడగలుగుతారు. అంటే నాకు ఆయన లోపల ముఖ్యంగా నచ్చిందంటే సార్, పాటకు పసికూన అయిపోతాడు. పాట రాసేవాడు చిన్న వయసు అయినా సరే ఇట్లా చేతులు కట్టుకొని ఉంటాడు. నాకు అది నాకు ఆయన లోపల నచ్చిన గొప్ప క్వాలిటీ. కవిని గౌరవిస్తాడు. గద్దర్ అన్న సొంతంగా రాసుకుని పాడటం ఏమైనా జరిగిందా? ఎందుకంటే గద్దర్ గారికి రెండు క్వాలిటీస్ ఉన్నాయి. గద్దర్ గారు ఆయన రాసుకుంటారు, ఆయన పాడతారు. గద్దరన్న సింగర్ సార్, సింగర్. కానీ జడ్జి చేయగలుగుతారు సార్, జడ్జి చేయగలుగుతాడు. మట్టి భావజాలాలు అన్నట్లున్నాయి. సాధారణంగా కూర్చొని డిస్కస్ చేసుకుంటారా ఇద్దరు కలిపి? చేస్తుంది సార్. ఒక పాట రికార్డ్ అయ్యే ముందు సింగర్గా గద్దర్ గారు మీరు కూర్చొని డిస్కస్ చేసుకుని ఇక్కడ ఈ పదం కాదు, ఇక్కడ ఇది ఉంటే ఇంకా పవర్ఫుల్గా వస్తుంది. అదృష్టానికి గద్దరన్న నాకు బుల్లెట్ బండి తర్వాత నన్ను గుర్తించి అప్పటి నుంచి కూడా నన్ను బ్లైండ్గా నమ్ముతారు సార్. నువ్వు రాయిపోరా, నువ్వు బాగా రాస్తావు అంతే. అంటే రైటర్కి ఆ వాల్యూ ఇస్తాడు ఆయన. అది ఆ క్వాలిటీ నాకు అన్న లోపల చాలా. అంటే నాకంటే అన్నది పెద్ద వయసు, పెద్ద వ్యక్తి, కానీ పాటకు భయపడతారు సార్ ఆయన. పాటకు భయపడే ఆ మెంటాలిటీ నాకు నచ్చింది సార్ నన్ను లోపల. అంటే ఈ పొలిటికల్గా నన్ను గెలిపించింది గద్దరన్న సార్. అంటే గద్దరన్న అంటే ఆయన నన్ను ఎంకరేజ్ చేసింది సార్. అంటే ఇప్పుడు నేను అదే పాటలు ఇంకొకరి వాడితే ఇంకోలాగా వచ్చినాము. అవును, పవర్ఫుల్ వర్డ్స్, పవర్ఫుల్. ఇప్పుడు సింహం గర్జిస్తేనే బాగుంటుంది, గర్జనను సింహమే చేయాలి. అంతే కదా మరి. సో నేను గర్జన రాసినప్పుడు, గర్జన ధ్వని సృష్టించినప్పుడు అది సింహమే పలకాలి. సో అట్లాంటి గొంతు పలికింది కనుక ఆ పాటలు వినబడ్డాయి సార్. అదృష్టానికి మళ్ళీ అన్ని పార్టీలకు అన్ని పార్టీలు ఒప్పుకునే వ్యక్తి. ఇంకా మాటలు ఎవరైనా రాస్తారు సార్, నా పాట రావచ్చు, ఇంకో పాట రావచ్చు, అన్నవాడిని అన్ని పాటలు ఇట్టయినాయి. అట్లా నా పాటలు కూడా ఇట్టయినాయి. కొంచెం దాంట్లో మీనింగ్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఇట్టయింది అంతే సార్. అట్లా 4 పాటలు వినబడ్డాయి సార్. సాధారణంగా పుత్రోత్సాహం అంటారండి. మరి మీ అమ్మ నాన్నలు మీరు ఇట్లా ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా సంతోషపడతారు సార్. అంటే ఇప్పుడు నేను అనుకుంటాను సార్, అంటే తాపీ మేస్త్రి లైఫ్, పేదింటి కొంచెం డ్రింక్ అలవాటు ఉన్న లైఫ్ ఎట్లుంటుంది సార్, ఎవరు రెస్పెక్ట్ చేయరు. తాజ్మహల్కి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అంటాడు శ్రీశ్రీ. అవును సార్. మరి వాళ్ళు మర్చిపోతారు, అందాన్ని చూస్తారు కానీ. ఎగ్జాక్ట్లీ సార్. ఆ రెస్పెక్ట్ నేను చాలాసార్లు చూసాను సార్. నేను ఒకటి అనుకుంటాను అప్పుడే నా స్కూల్ డేస్లోనే, మా నాయన పోతుంటే కూడా ఒక వైబ్రేషన్, వాళ్ళ నాయన కొడుకులంట, వాళ్ళ నాయన అంట అన్న రెస్పెక్ట్ రావాలని అప్పుడు అనుకుంటుంది సార్. అయితే వాళ్ళు అది నిజంగా విల్ పవర్ అది అయింది సార్. అంటే సంకల్పం ఉంటుంది కదా మనలో ఉన్నప్పుడు, ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా నాయనని చూసి మీకేమయ్యా అంటుంటారు, అప్పుడు ఏం రా అంటోళ్ళు, ఇప్పుడు నీకేం భయ్యా అని అంటారు సార్. అంటే అన్ని రంగాలలో డబ్బు సంపాదించారు సార్. అంటే డబ్బు సంపాదించిన వాళ్ళందరికీ గుర్తింపు రాదు. మన ఇంట్లో ₹1,00,00,000 ఉన్నా 10-100 కోట్లు ఉన్నా కూడా పక్కింటానికే గొప్ప, నువ్వు ప్రపంచం అయితే ఎందుకు గొప్ప. బట్ ఒక పాట రాసే రచయిత కానీ, ప్రపంచానికి పనికొచ్చే పని చేసే ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ అకౌంట్లో ఎంత ఉంది, వాళ్ళ జేబులో ఎంత ఉంది ఎవరు చూడరు సార్. వాళ్ళ పేరు వాల్యూనే చూస్తారు సార్. అంటే వాళ్ళ జేబులో ఏం లేకున్నా డబ్బు ఉన్నంత సమానంగా పోలుస్తుంది సార్. సో అట్లా మా నాన్నకు ఆ గౌరవం దక్కుతుంది సార్. మరి మీ ఆవిడ ఏమంటూ ఉంటుంది? మీ పాటల్లో సాహిత్యం విని బాగా రాసావు అంటూ ఉంటుందా? అంటే సార్ అంటే ఎక్స్ప్రెస్ చేయదు. అంటే ఆమె సెంటిమెంట్ ఏంటంటే ఆమె ఎక్స్ప్రెస్ చేస్తే పాట వర్కౌట్ కదా అని ఆమె నమ్ముతుంది. మా అక్కలతోటి, మా అమ్మలతోటి
ఆ పాట బాగుందని చెప్తుంటుంది, వాళ్ళు నాకు చెప్తుంటారు సార్. ఓకే. ఆమె సెంటిమెంట్ ఏంటంటే నాకు కొన్ని 2-3 సార్లు డిస్కస్ చేస్తే ఆ పాట వర్కౌట్ కాలేదు. అంటే ఆమె మైండ్లో పెట్టుకుని నేను పెట్టుకోలే. ఓకే. సో నేను చెప్తే పాట వర్కౌట్ కాదేమో అనే భయం అనుకుంటుంది. అట్లా అమ్మలతోటి అక్కలతో ఎక్స్ప్రెస్ చేస్తుంది. నేను ఫీల్ అవుతుంటా సార్. అంటే ఇప్పుడు మనం ప్రపంచం ఎంత పెద్ద హీరో అన్నా ఆ హీరోకి హీరోయిన్ ఫస్ట్ మెచ్చుకోవాలని ఉంటుంది కదా సార్. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హీరోనే, వాళ్ళకి వచ్చిన వాళ్ళు హీరోయినే. ఫస్ట్ హీరోని ఇంప్రెస్ చేయాలనుకుంటారు కదా సార్ ఎవరైనా. అట్లా నేను ఎన్నిసార్లు పోయి ఏ పాట వినిపించినా బాగానే ఉంది అంటది నన్ను. బట్ బయట ముందులో ఆ ప్రతి లైన్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుందట. వాళ్ళు చెప్తారు నాకు